పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపే ఆ నలుగురిలో నేను లేను అంటూ అల్లు అరవింద్ గారు స్పష్టంగా మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. మన ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యి ఒక హోదాలో ఉంటే కళ్యాణ్ గారి సినిమాను ఆపుతామంటూ దుస్సాహసానికి ఒడిగట్టొద్దు. కళ్యాణ్ గారి సినిమాను ఆపడం అంటే ఒక దుస్సాహసంగా అల్లు అరవింద్ గారు అయితే క్లియర్ కట్గా మీడియా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. ఆ నలుగురిలో నేను లేను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపడం అనేది సరికాదు. థియేటర్ల సమస్య ఏదైనా ఉంటే చర్చించుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కలిసినప్పుడే అన్ని రకాలుగా సూచనలు చేసిండు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి ఎలాంటి అవసరం వచ్చినా, ఎలాంటి సినిమా రేట్లు పెంచుకోవాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిండు. అరవింద్ గారు అయితే స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాలు చేసి 10 మందికి సహాయం చేసేవాడే కానీ 10 మంది దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకునే వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఎంత సపోర్ట్ చేస్తాడో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తిరగబడితే ఎట్లుంటుందో గతంలో 151 సీట్లు గెలిచిన జగన్ రెడ్డి అండ్ బ్యాచ్కి తెలుసు. ఇప్పుడు నలుగురు కలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆపుతామని చెప్పేసి ఏదేదో కలలు కంటారు. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి తీరుతాడు. జై హింద్.